రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సో ఇదో ఈరోజు మనతో పాటు రాజ్ తరుణ్. సో కొంచెం రాజ్ తరుణ్లో ఉన్నారు కదా, జూనియర్ రాజ్ తరుణ్ అంట. సో మాట్లాడదాం. హాయ్ బ్రో. సారీ, ఐఎమ్ రాజ్ తరుణ్ కాదు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్, జూనియర్ రాజ్ తరుణ్. మీ పేరేంటి? నా పేరు ప్రశాంత్, ఐఎమ్ జూనియర్ రాజ్ తరుణ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను షెఫ్. ఓకే, షెఫ్. యా, రాజ్ తరుణ్ కలిసారా? రాజ్ తరుణ్ కలిసాను. ఎప్పుడు కలిసారు? మూవీ జరుగుతుంది. సారీ, మొన్న రీసెంట్లీ మూవీ ప్రమోషన్ కాదు, సారీ, సాంగ్ లాంచ్కి సంథింగ్ ఉంది, పిలిచారు. ఇట్లా డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాను, మీ గురించి మూవీ కోసం ప్రమోషన్ చేస్తాను థియేటర్లలో తిరిగి అంటే, సో రండి అని చెప్పారు. తను దగ్గరికి తీసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ హగ్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. అంటే ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి ఇట్లా కాల్ చేస్తే, మేకప్ అని కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యి తనని రమ్మను అని చాలా బాగా అనిపించింది. ఏం మాట్లాడారు ఇంకా మీ గురించి? చాలా బాగా అడిగారు, మీరు మీ ప్రొఫెషన్ ఏంటి అంటే నేను షెఫ్ అని చెప్పాను. ఏమైనా ఛాన్సెస్ ఏమైనా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, సార్ నేను మూవీలో షార్ట్ ఫిల్మ్ చేశాను, నా షార్ట్ ఫిల్మ్ అనేది ఎడిటింగ్ జరుగుతుంది, మూవీలో కూడా మీ చాయిస్ కావాలంటే సో డెఫినెట్లీ కంపల్సరీ నేను ట్రై చేస్తాను, మంచి కీ రోల్ అనేది ఇస్తాను, ఏదైనా బ్రదర్కి రోల్ అనేది ఇస్తానని చెప్పారు, మాట ఇచ్చారు రాజ్ తరుణ్ భయ్య. అండ్ కంపల్సరీ రాజ్ తరుణ్ భయ్యకు కంబ్యాక్ అని చెప్పొచ్చు, మంచి కెరీర్లో మంచి హిట్ పడ్డదని చెప్పొచ్చు పురుషోత్తమ మూవీ. చెప్పారా కొంచెం నాలా ఉన్నామని ఏమైనా చెప్పారా? యా, డెఫినెట్లీ ఇట్లా చూశారు, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా షాక్ అయ్యి వెనకకి వెళ్ళారు. సో ఈడెవరా నాలాగా ఉన్నాడు అని చెప్పి అనుకున్నారు. సో కొంచెం హైట్ తక్కువ, సో కొంచెం బికాస్ మొత్తం యాస్లు సేమ్ టు సేమ్ ఉంటుంది, యాజ్ ఏ డంత్ కూడా సేమ్ ఉంటాయి, ఈట్ కూడా, సో అవన్నీ సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్. సో అంటే టచ్లో ఉన్నారు మూవీ ఛాన్స్ కోసం? యా టచ్లో ఉన్నాను, మూవీ కంపల్సరీ ఛాన్స్ ఇస్తా అన్నారు. యా, డెఫినెట్లీ. ఓకే, పర్సనల్లీ ఏం చెప్తారు రాజ్ తరుణ్? రాజ్ తరుణ్ భయ్య ఏంటంటే, మీకు పర్సనల్ లైఫ్లో ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఎవ్రీ పర్సనల్ లైఫ్లో ఇట్లాంటి లవ్ స్టోరీలు, ఇట్లాంటి కెరీర్ని దెబ్బతీసే స్టోరీస్ వస్తూనే ఉంటాయి, ఇట్లాంటి ఇంపాక్ట్ అవుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు. మాలాంటి ఫ్యాన్స్ కోసం మంచి మంచి స్టోరీస్ ఎంచుకోండి, మంచి మంచి డైరెక్టర్తో మూవీ తీయండి, మంచి మంచి హిట్లు కొట్టండి. మీకు ఎప్పుడు మా ఫ్యాన్ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. మంచి మంచి స్టోరీస్ ఎంచుకొని సపోర్ట్ చేస్తాం. మేము యాజ్ ఎ ఫ్యాన్గా మీకు మంచి సపోర్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత ఒక మంచి కుటుంబ కథా చిత్రం. కొన్ని సన్నివేశాలు కళ్ళమట్లో నీళ్ళు వచ్చినాయి. రాజ్ తరుణ్ ఏంటా ఇదని చెప్పి గత నెల రోజుల నుంచి సినిమాలు, టీవీ అన్ని ఛానల్లో అతని గురించి నెగిటివ్ ప్రచారం. కానీ అదేంటనేది చట్టంలో దృష్టిలో వాళ్ళు చూస్తారు. అతనిలో ఇంత నటుడు ఉన్నాడనేది తీసిన దర్శకుడిని రామ్ భీమన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎక్కడ కూడా అతను ప్రతి వేరియంట్లో, ప్రతి సన్నివేశంలో చివరి వరకు ఆ నటన విషయంలో కావచ్చు, దర్శకుడు ఆ మాటలు కావచ్చు, అంటే తండ్రి మాటని జవదాటని రాముడు దేవుడైతే, తండ్రికి ఎదురెడ్డి నిలిచిన ప్రహ్లాదుడు కూడా దేవుడే అనే డైలాగ్ కాడి నుంచి రామాయణంలో మంచి మాటలతో సహా నేటి కుటుంబానికి ఏది కావాలి, కుటుంబ విలువలు చాలా అద్భుతంగా మరల్చిన విధానం. దీంట్లో యాక్షన్ కూడా డైరెక్టర్ గారు తీసిన ప్రతి సన్నివేశానికి రమ్యకృష్ణ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ప్రతి సన్నివేశంలో సంగీతం కావచ్చు. ఒక గోదావరి జిల్లాలో రామాయలంక ఆ యొక్క దీవిలో అక్కడ పండించే ఈ యొక్క పూలు పండే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెటింగ్లో దళారుల వ్యవస్థ వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు, ఆత్మహత్యలు, అవన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఒక సామాన్యమైన ఇది. వాళ్ళందరూ రైతుల తరపున నిలబడిన రామ్ చరణ్, అదే రాజ్ తరుణ్ పాత్ర అనేది, రామ్ అనే పాత్ర చాలా విలువైంది. లగ్జరియస్ జీవితం గడపాల్సిన అతను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సింది. 100 రోజులు తను ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం గడిపిన తీరు, ఈ సిచ్యువేషన్స్లో ఇంతవరకు రాజ్ తరుణ్ జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూసుండ్రు. అటువంటి చాలా కథ, శ్రీనిపై దర్శకత్వం మరల్చిన తీరు అద్భుతం అన్నమాట. అంటే కాంట్రవర్సీ చాలా కొన్ని వారాలుగా అతని మీద కాంట్రవర్సీ నడుస్తుంది. అవునండి. కాంట్రవర్సీ ఈ సినిమా మీద, సినిమా రిజల్ట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపించదా? అసలు ఈ సినిమా మీద ప్రభావం చూపించదండి. అతనిలో నటుడిని చూస్తారు. సినిమా అంటే ప్రతి సినిమా యాక్టర్లకు కూడా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయన మీద జింకల కేసులు ఉన్నాయి, షారూఖ్ ఖాన్ మీద కేసులు ఉంటాయి, రకరకాల మీద కేసులు ఉంటాయి. అది చివరి టైంలో ఆరోపించే వాళ్ళు చాలామంది ఉంటారు సెలబ్రిటీస్లో. చివరికి కోర్టులు నిర్ణయించాలి. అప్పుడు దాకా వాళ్ళు దోషులు కాదు, నిర్దోషులే. కాబట్టి ఇక్కడ ఏంటంటే
అద్భుతమైన సినిమా పురుషోత్తముడు. రాముల వారి అంటే రాముల వారు మన దగ్గర తీసుకొచ్చిన మోదీ గారు ఏ విధంగా ఈరోజు దేశమంతా చెప్పుకుంటున్నారో ఇటువంటి గొప్ప కుటుంబము, మానవతా విలువలు, రైతులు, మన మట్టి మన నేల అనేది చాలా చక్కగా చూపించాడు రామ్ భీమన. తర్వాత ఒక మంచి సోలో హిట్ కొట్టడానికి వచ్చా. డెఫినెట్గా మంచి సినిమా. దానికి ప్రత్యేకంగా దర్శకుడిని అభినందించాలి. దర్శకుడు చెప్పినట్టే అతను కూడా డైరెక్షన్ చెప్పలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు రామ్ చెప్పినట్టు ప్రతి ఫ్రేమ్లోనూ అతను విన్నాడనేది మనకు కనపడుతుంది. అతను హెయిర్ స్టైల్ కావచ్చు, అతని నటన కావచ్చు, కొన్ని సన్నివేశాల్లో కళ్ళమటి నీళ్లు చెమర్చే రైతుల కోసం అతను పోరాడే తీరు చాలా ఆకట్టుకుంటుంది అనమాట. మంచి ఫ్యామిలీ అండి, సకుటుంబం హ్యాపీగా ఫీల్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే ఆడియన్స్ పురుషోత్తముడిగా రాజ్ తరుణ్ని యాక్సెప్ట్ చేస్తారండి. డెఫినెట్గా అండి యాక్సెప్ట్ చేయాల్సిందిగా. ఇప్పుడు నేను యాజ్ ఎ లామెన్ నేను ఏది ఇతను తప్పు చేస్తే తప్పు అని చెప్తాం. అతని తప్ప అది నేరం చేశాడనేది కాలం నిర్ణయించాలి. అప్పుడు దాకా ఓపిక పట్టాలి. అంతేగాని అతని జీవితం మీద పూర్తిగా ప్రతిరోజు నెగిటివ్గా చేస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ సినిమాలో దర్శకుడు మరల్చిన తీరు, ఆ రామ్ భీమన యంగ్స్టరు అతను తీసింది సినిమాలు 2-3 సినిమాలు అయినా కానీ ఒక మంచి మెసేజ్. చాలా రోజుల తర్వాత కుటుంబం అంతా హ్యాపీగా వెళ్ళి ఆనందంగా ఒక కుటుంబ విలువలు కలిపే చిత్రం తీసినందుకు రాజ్ తరుణ్ అభినందించాలి, ప్రత్యేకంగా దర్శకుడిని అభినందించాలి. కాబట్టి ఆయన మీద ఈయన మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఈ కేసులు అవన్నీ దీని మీద సినిమా మీద ఏం ప్రభావం పడదు. ఎట్లా అనిపించింది మేడం పురుషోత్తముడు? జనరల్గా మూవీస్ చూడను, అందులో మంచి మూవీస్ తప్పకుండా ఇస్తాను నేను. సో ఈ మూవీ చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు రామ్ గారు. సో స్టోరీ అయితే అంటే మంచి చూపించారు. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ అంటే మంచిగా కనెక్ట్ అయింది అందరికీ. చాలా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, కొన్ని ఫైట్స్ నచ్చినాయి. మూవీస్ చూడను అన్నారు, ఈ మూవీ చూడడానికి రీజన్ ఏంటి? ఏమో నాకు చాలా రోజుల తర్వాత చూడాలనిపించింది, వచ్చాను. ఎవరి కోసం వచ్చారు? డైరెక్టర్ మూవీ బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చి చూశాను. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? రాజ్ తరుణ్ యాక్టింగ్ చాలా బాగుంది. బిఫోర్ రాజ్ తరుణ్ మూవీస్ ఏమైనా చూసారా? చూశాను, ఉయ్యాల జంపాల, ఇంకా హెబా పటేల్తో కూడా ఒక మూవీ తీశారు, ఆ కుమారి 21 చాలా బాగుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో పురుషోత్తముని అంటే ఒక బుద్ధిమంతుడు, ఒక మంచి చేసే వ్యక్తి అనే విధంగా ఆయన క్యారెక్టర్ తగ్గట్టు చూపించారు అది. సో అయితే ఇప్పుడు రీసెంట్గా మరి రాజ్ తరుణ్ గురించి బయట వస్తున్న ఎలిగేషన్, ఒక అమ్మాయి బయటకు వచ్చి తను నా లవరు అని చెప్పేసి తను మోసం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కదా. సో మీరు ఏమంటారు? అవన్నీ అంటే లావణ్య రాజ్ తరుణ్ పర్సనల్ రిలేషన్షిప్ నాకు తెలీదు. బట్ ఏంటంటే అది పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళిద్దరికీ తెలియాలి. దాన్ని మనము మూవీ మీద ఎఫెక్ట్ చూపించకపోవడమే బెటర్. ఇది ప్రొఫెషన్, అది పర్సనల్, దానికే తీస్తే బాగుంటుంది. అమ్మాయి ఎలిగేషన్స్ అన్ని మీకు జెన్యూన్ అనిపించింది? అంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను రాజ్ తరుణ్ లావణ్య నేను చెప్పలేను. బట్ ఏంటంటే పర్సనల్ టాపిక్స్ ఎప్పుడు మీడియాలో పబ్లిక్లో తీయకపోవడమే బెటర్. ఏదైనా ఉంటే లోపల సెటిల్ చేసుకోవాలి. ఈ మధ్య ప్రతి ఒక్కరు బ్రేకప్ చేసుకుంటున్నారు, డైవర్స్ అంటున్నారు, పబ్లిక్లో వచ్చి కూర్చుంటున్నారు. మీడియా కూడా వాళ్ళనే ట్రెండ్ చేస్తున్నారు. ఆబ్వియస్గా నేను మీడియానే. బట్ ఏంటంటే ఇవి చూసి చాలా నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రతి పర్సనల్ టాపిక్, నువ్వు తనతో తిరిగినావు, నువ్వు తినతో తిరిగినావు, ఎవరైనా తప్పులు చేస్తారు, వద్దు అనుకుంటే వదిలేసుకోండి కామ్గా. బట్ ఏంటంటే మీడియాకి వచ్చి రచ్చ చేసుకుంటే పోయేది ఇద్దరు పరువులు పోతాయి. దీనివల్ల ఏమన్నా యూజా? కొన్ని రోజులు ఒక 10 days మనం న్యూస్ అవుతాం, పబ్లిసిటీ వస్తుంది. బట్ పర్సనల్ లైఫ్ అయితే కొంచెం డ్యామేజ్ అవుతుంది, నెగిటివ్ అయితే చూస్తారు కదా. అది నా ఒపీనియన్. ఈ మూవీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? అసలు లేదు. నేను రాజ్ తరుణ్ మీద డైలీ న్యూస్ చూస్తూనే ఉంటాము. ఇంటర్వ్యూలో కూడా నేను చాలామందిని అడగడం జరిగింది, మూవీని మూవీలాగా చూడాలి, మూవీలాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మూవీ అనేది ఒక బిజినెస్. సో చాలా కష్టపడి కొన్ని ఇయర్స్ కష్టపడి మూవీ తీస్తారు. సో అలాంటి వాటిని అన్నీ తీసుకొచ్చి మూవీ మీద పెడితే వాళ్ళ కష్టం అంతా వృధా అవుతుంది కదా. సో మూవీని మూవీలాగా చూడాలి. అండ్ రాజ్ తరుణ్ బాగా చేశారు, మూవీ బాగుంది. అంటే ఫైనల్లీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఈ ఎలిగేషన్స్, అమ్మాయి అబ్బాయి బ్రేకప్స్ అని, దానికి రీజన్ ఏమంటారు? ఇప్పుడున్న జనరేషనే అండి. ఏంటంటే అంత ఇన్స్టెంట్ అయిపోయింది. ఎక్కడ అంత సెల్ఫిష్ ఎక్కువ అయిపోయారు బాగా. నీ దగ్గర ఇది ఉంటే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తా, ఇది ఉంటే లవ్ చేస్తా అనేది అయిపోయింది. ఎక్కడ ట్రూ లవ్ లేదు. ఈవెన్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అంతే ఉన్నారు ఈ జనరేషన్లో. అవుట్ ఆఫ్ 5 మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 4. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.